ఈరోజు వీడియోలో మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కొత్తగా మన పాఠశాలలో ఎలా జాయిన్ చేసుకోవాలి, అట్లాగే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ అంటే వారిని డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి స్టూడెంట్ ఇన్ఫో .ap.government.in వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా కనపడుతుంది. దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక పవర్ బటన్ కనబడుతుంది. ఆ యొక్క పవర్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే దీనిలో మనకి అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అని చెప్పేసి ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి దీంట్లో మనకి ఇక్కడ ముందుగా యాక్టివ్గా ఉన్నటువంటి స్టూడెంట్ని ఇన్యాక్టివ్ అంటే మన పాఠశాల నుంచి టీసీ తీసుకెళ్ళిపోయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెడతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ స్టూడెంట్ని అయితే మనం యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి అంటే డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా చైల్డ్ ఐడి కానీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. చైల్డ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాంట్లో మనం టీసీ ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో ఏ రోజైతే స్టూడెంట్ మన దగ్గర నుంచి టీసీ తీసుకువెళ్ళాడో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ డ్రాప్ అవుట్కి రీజన్ స్టూడెంట్ని మనం ఇప్పుడు యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి డ్రాప్ బాక్స్లో పెట్టడానికి గల రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డిజేబిలిటీ, డూప్లికేట్ ఎంట్రీ, ఎక్స్పైర్డ్, హెల్త్ ఇష్యూ, ఇర్రెగ్యులారిటీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, నో ఫ్యామిలీ ఇన్కమ్, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఏ రీజన్తో మనం పెడుతున్నామో సో టీసీ తీసుకెళ్ళే స్టూడెంట్స్ అయితే మాత్రం మనం వాంట్ టు చేంజ్ స్కూల్ ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. స్టూడెంట్ ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అది కాకుండా ఇంకా వేరే కారణాల వల్ల స్టూడెంట్ని డ్రాప్ బాక్స్ పెడితే మనం ఇక్కడ ఉన్నటువంటి రీజన్స్లో కన్సర్న్ రీజన్ ఏదైతే ఉందో ఆ తగినటువంటి రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ కన్సర్న్ స్టూడెంట్ని డ్రాప్ అవుట్ చేయమని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో డ్రాప్ అవుట్ స్టూడెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి అంటే డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇప్పటి వరకు మనం మన స్కూల్లో టీసీ ఇచ్చినటువంటి స్టూడెంట్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలో చూసాము. అట్లాగే మన స్కూల్లోకి కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పాత స్కూల్ వాళ్ళు ఆ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో పెట్టుంటారు కాబట్టి ఆ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పవర్ బటన్ సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మనకి కింద ఉన్నటువంటి ఆప్షన్ స్టూడెంట్ ఇన్యాక్టివ్ టు యాక్టివ్, ఇన్యాక్టివ్ అంటే డ్రాప్ బాక్స్లో ఉన్నాడని అర్థం. ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్యాక్టివ్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ని మనం యాక్టివ్లోకి అంటే ఆల్రెడీ వేరే స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్ని మనం ఇప్పుడు యాక్టివ్గా మార్చుకుంటున్నాం. డ్రాప్ బాక్స్లో నుంచి కన్సర్న్ స్టూడెంట్ని మనం మన స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనకు కనపడుతుంది డ్రాప్ అవుట్ టు యాక్టివ్ సర్వీస్ అని అంటే డ్రాప్ బాక్స్లో ఉన్న వాళ్ళని యాక్టివ్గా తీసుకురావడానికి. ఎవరినైతే డ్రాప్ బాక్స్లో ఉన్న వాళ్ళని మనం యాక్టివ్ సర్వీస్లోకి తీసుకురావాలనుకుంటున్నామో అంటే ఎవరినైతే మనం మన పాఠశాలలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా చైల్డ్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కానీ చైల్డ్ ఐడి కానీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్స్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత కన్సర్న్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీడియము, సెక్షను, నెక్స్ట్ ప్రెజెంట్ స్టడీయింగ్ ఇన్ క్లాస్, ఏ క్లాస్లో జాయిన్ అవుతున్నాడో అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో జాయిన్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి అంటే డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం యాక్టివ్లోకి అంటే మన స్కూల్లో కొత్తగా జాయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి అంటే డ్రాప్ బాక్స్లోకి, అట్లాగే వేరే స్కూల్ నుంచి మన స్కూల్లోకి వచ్చినటువంటి ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్లోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. అలా కాకుండా మనకి కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి అంటే దీంట్లోనే మనకి అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ, కొత్తగా స్టూడెంట్ని మనం జాయిన్ చేసుకోవడానికి స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని న్యూ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి అంటాం. మనం కొత్తగా ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ అనే ఆప్షన్ ద్వారా కొత్తగా స్టూడెంట్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మన పాఠశాల నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లోకి డ్రాప్ బాక్స్లో పెట్టడము, అట్లాగే వేరే పాఠశాల నుంచి మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ని డ్రాప్ బాక్స్లో నుంచి అంటే ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్లోకి యాడ్ చేసే విధానము.